హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ ఘటనపై సినీ నటుడు అల్లు అర్జున్ స్పందించారు. ఈ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మృతి తనను షాక్ గురిచేసిందన్నారు. ఈ విషాద ఘటన హృదయ వికారకమైందన్నారు. తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఓ వీడియోను విడుదల చేశారు. మొన్న తాము సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షోకు వెళ్లినప్పుడు అక్కడ మహిళ అనుకోకుండా మృతి చెందినట్లు తమకు తర్వాత తెలిసిందన్నారు. ఈ విషయం తెలియగానే తాను దర్శకుడు సుకుమార్తో సహా సినిమా టీం అంతా షాక్కు గురైందన్నారు. గత 20 ఏళ్లుగా తాను దాదాపు అన్ని సినిమాలకు మెయిన్ థియేటర్కు వెళ్లి చూస్తూ వస్తుంటానని, ఇప్పుడు ఇలా జరగడం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఇది చాలా బాధాకరమైన అంశమన్నారు. ఇది మాటల్లో చెప్పలేనిదన్నారు. మొదట రేవతి కుటుంబానికి తాము ప్రగాఢ సానుభూతిని చెబుతున్నామన్నారు. ఎంత మాట్లాడినా, వారికి ఏం చేసినా వారికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్నారు. కానీ తన శక్తి మేరకు వారి కుటుంబానికి అండగా ఉంటానన్నారు. తన వంతుగా రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. మీకు నేను ఉన్నాను, నన్ను నమ్మండి అని చెప్పడానికి ఈ డబ్బును ఇస్తున్నానన్నారు. రేవతి పిల్లలకు ఏ సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమే అన్నారు. ఈ ఘటనలో గాయపడిన రేవతి కుటుంబ సభ్యుల ఆసుపత్రి ఖర్చులు కూడా భరిస్తామన్నారు. ఇది ఆ కుటుంబానికి చాలా క్లిష్ట సమయమన్నారు. వారికి ఏ అవసరం కావాలన్నా తాము ఉంటామన్నారు. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవటం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని అది తెలియగానే మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా ఇది జరిగేసరికి మేమందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయింది. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. To Revati gaరి ఫ్యామిలీకి condolences from me and the entire team of Pushpa. మేము ఏం చేసినా ఈ లాస్, మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బి కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. అండ్ నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు I'm there for you. నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట. So to tell them that I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా we'll try to be there as much as possible.